హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 180. నేను కూడా మావయ్య వచ్చాక మీ పేరు చెప్తాను కదా అంది వేద. ఏంటే అని మీనాక్షి గారు గట్టిగా కిచెన్లో నుండి అరవగానే ఏం లేదులే అని సైలెంట్ అయిపోయి శౌర్య పక్కన వెళ్ళి కూర్చుంది వేద ఫ్రూట్ బౌల్ పట్టుకొని. మీనాక్షి గారి అరుపుకి శౌర్య చెరన్ని చెరో నాలుగు పీకి ఎందుకు నవ్వుతున్నారు? మీ అమ్మ నన్ను తిడుతుంటే మీకు నవ్వొస్తుందా అంది. అబ్బా కాదురా రాక్షసి తల్లి. తల్లి కొడుకుల సంగతి చెప్తాను అని మా అమ్మ కాస్త వాయిస్ రైజ్ చేయగానే సైలెంట్ అయిపోయావు కదా. అందుకే నవ్వొచ్చింది. ఇంకేం లేదు బంగారం అని అన్నాడు చరణ్. ఆ తల్లి కొడుకులు అంతేలే. ఇదిగో ఇలా అరిచే నా నోరు మూయిస్తారు అని అత్తా బావ మీద కోపం ఫ్రూట్స్ మీద చూపిస్తూ వాటిని కసాబిసా నమిలేస్తుంది. రుద్ర వచ్చే వరకు కూడా కింద హాల్లోనే టైం పాస్ చేస్తూ ముచ్చట్లు పెడుతూ వాళ్ళ అమ్మ అత్తయ్యతో తిట్లు పడుతూ అక్కడే కూర్చుంది. రుద్ర రాగానే వెళ్ళి అతడిని బంకలా హత్తుకొని మీ అమ్మ చూసావా నన్నెంతలా తిడుతుందో. ఫుల్లుగా తిడుతుంది. నువ్వు లేవు అని అత్తగారి మీద కంప్లైంట్ ఇస్తుంది రుద్రబాబుకి. ఆమె వేషాలన్నీ చూస్తూ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ముందు నువ్వేం చేశావో చెప్పవే అన్నాడు రుద్ర వేదా పాప మీద ఫుల్గా నమ్మకం ఉండి. ఛీ! నీకు నేనంటే కాస్త కూడా నమ్మకం లేదు బావా. మీ అమ్మ తిడితే కూడా నేనేదో చేస్తేనే తిడుతుందా అంది బుంగమూతి పెట్టుకొని. సరే మా అమ్మ ఎందుకు తిట్టిందో చెప్పవే అని వేద భుజం చుట్టూ చేయి వేసి జాగ్రత్తగా తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చొని అడిగాడు రుద్ర. అలా అడగరా దాన్ని. నేనంట ఫుడ్ పెట్టి చంపుతున్నా అంట. మనిద్దరిని అంటోంది. ఏడుపొస్తుంది అంట నీ పెళ్ళానికి. జ్యూస్ తాగదంట, ఫ్రూట్స్ తినదంట, భోజనం చేయదంట. ఇప్పుడు అవి తినమని చెప్పినందుకు మా మీద కంప్లైంట్స్ అమ్మా నీ భార్యకి అన్నారు మీనాక్షి గారు కొడుకుకి, భర్తకి, అన్నగారికి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తూ. దాంతో రుద్ర వేదని చూడగానే నేను తిన్నాను. మీ అమ్మే అబద్ధం చెప్తుంది. కాకపోతే కొంచెం కొంచెం తిన్నా. దానికే తినట్లేదు అని చెప్తుంది అని అంది. సరే మంచిది గాని టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇంజెక్షన్ వేసుకున్నావా? నర్సొచ్చిందా? అడిగాడు రుద్ర. అన్నీ అయ్యాయి. నువ్వే లేవు అని రూంలోకి వెళ్ళలేదు. ఇక్కడే కూర్చున్నాను. వెళ్దామా మరి రూంలోకి? వద్దు. ఇక్కడే ఉంటాను. వీళ్ళు పెళ్లి పనులన్నీ, వంటలని కొత్తగా చేస్తున్నారు కదా నైట్ వెళ్దాంలే రూమ్‌కి. ఇక్కడే ఉంటాను నేను అని క్యూట్‌గా అడుగుతుంది వేద. కింద ఉండాలి అంటే అమ్మ చెప్పినట్టు వినాలి. అమ్మ ఇచ్చినవి తినాలి. ఎదురు మాట్లాడావనుకో మూతి పళ్ళు రాలుతాయి. అర్థమయిందా? అన్నాడు రుద్రబాబు. దానికి ఏడుపు మొహం పెట్టుకొని చూసింది వేద కింది పెదవి ముందుకు పెట్టి. ఈ వేషాలన్నీ నా దగ్గర కాదు. అలా అయితేనే ఇక్కడ ఉంటావు. లేకపోతే రూమ్‌లో తీసుకెళ్ళి పడేస్తాను. చెప్పు వింటావా మరి? వింటానులే అని ఎల్‌కేజీ పిల్లోడు ఊపినట్టుగా ఊపింది తల. గుడ్ అని రుద్ర సగం జ్యూస్ తాగి వేదకి ఇవ్వడంతో ఇప్పుడే తాగాను అని చెప్పబోయి రుద్ర చూసిన చూపుకి నోరు మూసేసి జ్యూస్ తాగుతూ ఉంటుంది సైలెంట్‌గా. తన్నేవాడిదంతేనే దెబ్బలు తగులుతాయి. ఊరికే మనం ఎన్నన్నా ఏం లాభంలే అని అనుకున్నారు మీనాక్షి గారు అక్కడ ఉన్న కొడుకు కోడల్ని చూసి. ఇక శౌర్య, చరణ్, రుద్ర, మనోహర్, భాస్కర్ గారు అందరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళు మాట్లాడే మాటలన్నీ వింటూ సైలెంట్‌గా ఉంది. అలా పెళ్లి పనులు ఊపందుకున్నాయి. ఇక్కడ శౌర్య వాళ్ళ ఇంట్లో, అలాగే శ్రావణి వాళ్ళ ఇంట్లో రోజుకో కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. రేపు పెళ్లి అనగా ఆ రోజు ఉదయం హల్దీకి గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి గార్డెన్‌లో. రుద్ర వాళ్ళ ఇంట్లో, అలాగే శ్రావణి వాళ్ళ ఇంట్లో కూడా. ముందుగా మీనాక్షి, మనోహర్ గారు శౌర్యని గార్డెన్‌లో హల్దీ డెకరేషన్ చేసిన చైర్‌లో కూర్చోబెట్టి శౌర్యకి పసుపు రాయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సుధా, భాస్కర్ గారు, నెక్స్ట్ వేద, రుద్ర వచ్చి శౌర్యకి పసుపు రాశారు. అక్కడ అంతా వెట్‌గా ఉంది అని వేదని చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు రుద్ర. అందరూ యెల్లో కలర్ డ్రెస్‌లలో రెడీ అయ్యారు. వేద యెల్లో కలర్ మ్యాక్సీ వేసుకుంది స్లీవ్‌లెస్‌ది. చాలా క్యూట్‌గా కనిపిస్తుంది వేద ఆ డ్రెస్‌లో. ఇక అందరూ అయిపోయాక చరణ్ వచ్చి శౌర్యని ఏకంగా పసుపులో స్నానం చేయించేశాడు ఒళ్ళంతా రాసి. ఇక ముగ్గురు అన్నదమ్ముల ఆటలు కూడా
అయ్యాయి. హల్దీలో అందరూ ఫుల్లుగా ఆటలు ఆడారు. రుద్ర ఏం చేస్తున్నా వేదపై ఓ కన్ను ఉంచాడు. వాటర్‌లోకి వస్తే వేదకి ఇబ్బంది అని ఆ స్టేజ్ పైనే పక్కన ఇంకో చైర్ వేసి ఆమెని కూర్చోబెట్టి జరిగేదంతా చూడమని చెప్పారు. ఇక అందరూ పసుపు రాయడం కంప్లీట్ అయ్యాక అందరూ వాటర్ చల్లుకుంటూ డాన్స్‌లు చేస్తూ ఉంటే మన అమ్మాయి చూస్తూ ఉంటుంది. అంతా కంప్లీట్ అయ్యి డీజే పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటే ఇక శౌర్య, చరణ్ ఆమెనలా చూడలేక కాస్త వెట్‌గా లేని ప్లేస్‌కి తీసుకొచ్చి అందరి మధ్యలో నిలబెట్టి అందరూ ఆమె చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తూ ఉంటే మెల్లిగా ఉన్న చోట నుండే చేతులు తిప్పుతూ సాంగ్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు చేసేవి అన్నీ ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు, వీడియోస్ తీస్తూ ఉంటారు. అప్పటికే చాలా సమయం అవ్వడంతో ఇక శౌర్యకి జరిపించాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిపించేసి "ఫ్రెష్ అవ్వు నాన్న" మన శౌర్యని అతని రూమ్‌లోకి పంపించేశారు మీనాక్షి గారు. ఇక అందరూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ ఉంటే రుద్ర జాగ్రత్తగా వేదని వాళ్ళ రూమ్‌లోకి తీసుకువెళ్ళి "ముందు స్నానం చేయవే తడిచావు కదా" అని ఆమెకు హాట్ వాటర్ సిద్ధం చేయడంతో వేద ఫ్రెష్ అయ్యి వచ్చింది. రుద్ర కూడా ఫ్రెష్ అయ్యి రాగానే మళ్ళీ ఇద్దరూ కిందికి వెళ్లారు. వేద థిక్ గ్రీన్ కలర్ డిజైనర్ శారీ, యెల్లో కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకొని చక్కగా రెడీ అయ్యి కిందికి వచ్చింది. శౌర్యని ఇంట్లో పెళ్ళికొడుకుగా రెడీ చేస్తూ ఉన్నారు అని. శౌర్య ఫ్రెష్ అయ్యి రాగానే అతడిని చైర్‌లో కూర్చోబెట్టి సుధా భాస్కర్ గారు శౌర్యకి బొట్టు పెట్టి, టవల్ కప్పి, స్వీట్ తినిపించి కొత్త బట్టలు పెడుతూ ఉన్నారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ముగిశాక అందరూ కలిసి భోజనాలు చేసి సాయంత్రం తీరిగ్గా వేదనే శౌర్యకి మెహందీ పెడుతూ ఉంటుంది. శౌర్యకి 2 చేతులకి మెహందీ పెట్టి అందరూ డిన్నర్ కూడా కంప్లీట్ చేయడంతో, అందరూ త్వరగా పడుకోండి నాన్న, రేపు ఉదయాన్నే లేవాలి కదా అని మీనాక్షి గారు అందరినీ ఎవరి రూమ్‌లకి వాళ్ళని పంపించేశారు. బంధువులందరికీ గెస్ట్ రూమ్స్ ఇంట్లో ఉండను అన్న వాళ్ళందరికీ హోటల్స్ ఇంకా చాలా రూమ్స్ బుక్ చేశారు. అలా వేద రూమ్‌లోకి వెళ్ళాక తను ఫ్రెష్ అయ్యి వచ్చి రుద్ర చేతిలో పెట్టి, "నాకు పెట్టవా బావ" అని ఆమె చెయ్యి అతడి చేతిలో పెడుతుంది. "అది నాకెలా వస్తుందే" అన్నాడు రుద్ర. "ఇదిగో ఫోన్‌లో చూసి పెట్టు ఇలా చిన్నగా" అని చెప్పి చక్కగా బుగ్గ కింద చేయి పెట్టుకొని రుద్రని చూస్తూ పెట్టను అని సైగ చేయగానే, "ఇది నాకెలా పెట్టొస్తుందే" అని బాబు చాలా కాన్సంట్రేషన్‌గా ఫోన్‌లో చూస్తూ ఆమె చేతిలో చిన్నగా మెహందీ పెట్టడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ బావ ఫస్ట్ టైం అలా మెహందీ పెడుతూ ఉంటే వేద హ్యాపీగా చూస్తూ ఉంటుంది. రుద్ర వేద 2 చేతులకి అతడికి వచ్చినట్టుగా డిజైన్ పెట్టి, ఆ తర్వాత వేదని జాగ్రత్తగా పడుకోబెట్టి అతడు కూడా త్వరగానే పడుకున్నాడు. ఉదయం మళ్ళీ త్వరగా లేవాలి అని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.